కి అభినందనలు. నేను కూడా ఉపాధ్యాయుడినే. కాకపోతే 10వ క్లాస్ వరకు నేను పాఠాలు చెప్తాను. కానీ మీలాంటి యువకులను చూసినప్పుడు కొంత ఆనందం వేస్తుంది. కేవలం పాఠాల సంబంధించిన అంశాలే కాకుండా మిగతా సామాజిక అంశాలు, విజ్ఞానానికి సంబంధించిన అంశాలు మీతో షేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఫ్యూచర్ జనరేషన్స్ కాబట్టి, దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి, ఈ దేశం రేపు అంటే రాబో కాలంలో ఎంత అభివృద్ధి చెందుతుంది, ప్రపంచానికి ఎన్ని గొప్ప విజయాలను తను పొందుతూ ప్రపంచానికి అందిస్తుంది అనే అంశాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ వైపు నుంచి చూసినప్పుడు మీ భుజాల మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. ఎందుకు పెద్ద బాధ్యత ఉంది అని నేను చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చుట్టూ సమాజం చూసినప్పుడు మనం అనుకున్నంత అభివృద్ధికరమైనది ఏం కాదు. ఇందాక మిత్రుడు రమణ చెప్పినట్టు మూఢనమ్మకాలు ఇప్పటికీ ప్రజ్వలిస్తున్నాయి. మనం ప్రతి నిత్యం ఏదో ఒక బాబా చేతిలోనో లేదా మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకొని తమ పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ నాయకుల చేతిలోనో మోసపోతూ ఉంటాం. మనలో ఉన్న అభివృద్ధి నిరోధకత అంతా వాళ్ళ నుంచి మనకి అందుతూ ఉంటుంది. ఎందుకంటే శాసనాలు వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి, వాళ్ళ చేతిలో ప్రచార సాధనాలు ఉంటాయి కాబట్టి, మన మెదళ్లలో ఎంతగా అభివృద్ధి నిరోధకతను, మూఢనమ్మకాలని, పాతకాలపు సంప్రదాయాలని చొప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి కూడా వాళ్లకు చాలా బలమైన సాధనాలు ఉన్నాయి. అది సోషల్ మీడియా. ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ సెల్ ఫోన్లలో మిస్ఇన్ఫర్మేషనే ఉంది, ఫేక్ న్యూస్ ఉంది. మీ జీవితానికి అవసరమైన ఏ అంశాలు కూడా అందులో మీకు కనబడవు. అయితే మీకు సినిమా పాటలు కనబడతాయి, లేదా ఎవరో తన అవసరం కోసమో, తన స్వార్థం కోసమో, డబ్బులు సంపాదించడం కోసమో, ఇంకా ఇతర అంశాల కోసమో అతను ఏం చేస్తాడు, మిస్ఇన్ఫర్మేషన్ని మీ సెల్ ఫోన్ల ద్వారా మీ మెదడులోకి ఎక్కిస్తాడు. దానివల్ల ఏమవుతుంది, అది చాలా వేగంగా అందరికీ చేరుతుంది. అంటే మాలాంటి వాళ్ళు, ఇందాక రమణ చెప్పినట్టు సార్ లాంటి వాళ్ళు, ఇక్కడ వేదిక మీద ఉన్న నా సహమిత్రులతో లాంటి వాళ్ళు, మాకు ఉన్న సోర్సెస్ చాలా తక్కువ. మేము మా పనులను వదిలేసి మీకు ఏదైనా 4 మంచి విషయాలు చెప్పడానికి రావడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అటువంటి సోర్సెస్ తక్కువగా ఉన్న మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి మా నుంచి మీకు ఎటువంటి జ్ఞానం అవసరమో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు బయటికి వెళితే మీకు మంచి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది, చెడు చెప్పేవాళ్లే చాలా ఎక్కువ మంది కనబడతారు. మీ మీద సినిమాల ప్రభావం ఉంది, మీ మీద టీవీ ప్రభావం ఉంది. మీరు నిజంగా ఆలోచిస్తే మీ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే శాస్త్రీయ అంశాలు ఉన్నాయో వాటిని మీరు అకళింపు చేసుకొని మళ్ళీ జీవితంలోకి వాటిని ఏదో ఒక పద్ధతి అర్థవంతంగా మీ జీవితానికి ఉపయోగించుకునే అవకాశం ఏమన్నా ఉన్నదా మీరు కొంత ఆలోచించండి. మీరు పుస్తకాల్లో పాఠాలు చదువుకోవడము, క్వశ్చన్ ఆన్సర్స్ రాయడము, పరీక్షలు రాయడము, చివరికి ఏదో ఒక కెరీరిజంలోకి పరిగెత్తడం, అంతకు మించి విద్యార్థులకు ఇప్పుడు అవకాశం లేదు. విద్యార్థులు ఎంతసేపు ఆ పాఠాలు చదువుకోవడం, పరీక్షలు రాయడం. కాబట్టి మీరు దయచేసి మేము చెప్తున్న 4 మంచి మాటలు విని దాన్ని మీకు ఉపయోగపడేలాగా ఉపయోగించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి
థ్యాంక్స్ చెప్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.